ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రియాక్టే కదా. సో కోర్ కాన్సెప్ట్స్ ఇవేరా, ఇంకా ఏం లేదు చేయడానికి. మనకు ఆల్మోస్ట్ తెలుసు దీంట్లో కొన్ని తెలియవు, కొన్ని తెలుసు ఆల్రెడీ. ఇదేదో ఫ్రెష్గా జీరో నుంచి స్టార్ట్ ఏం లేదు. ఇవన్నీ ఆల్రెడీ కొన్ని తెలుసు. ఈ డేటాబేస్ అసలు ఐడియా లేదనుకుంటా, ఎందుకంటే మనం ఎస్క్యూఎల్ ఎప్పుడు చూడలేదు. ఇది ఒక్కటి కొత్తది యాడ్ చేశా, ఎందుకంటే అనుకోకుండా ఫ్రెషర్స్ని అంటే మామూలుగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి. సో ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ విత్ సెటప్ ఒకటి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సెటప్ స్టార్ట్ చేస్తా, తర్వాత ఫైల్ అండ్ ఫోల్డర్ స్ట్రక్చర్ రఫ్గా చెప్తా. ఇది ఆల్రెడీ తెలిసిందే, జేఎస్ఎక్స్ కూడా మీకు తెలుసు, బట్ ఒకసారి ఇది రివైజ్ చేస్తా. ఓకేనా, ఇది రివైజ్ చేస్తా. ఇది రివైజ్ చేసిన తర్వాత సిఎస్ఎస్ నాకు తెలిసి మీకు బాగా ఐడియా ఉంది. అక్షయ్ గాడి కూడా బాగానే ఐడియా ఉంది, మొన్న 2 times ప్రాక్టీస్ చేయారు టెయిల్విండ్ సిఎస్ఎస్. రౌటర్ డామ్ కూడా ఐడియా ఉంది కదరా అక్షయ్ నీకు? ఓకే, అంటే చేసినట్టుందాము, ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడం. ఓకే ఓకే. సో ఏమో చూడలేదురా, టెలివిండ్ అప్డేట్ అయిందా? అవునా? ఓకే, అప్గ్రేడ్ అయితే ఇంకా మంచిదే. రియాక్ట్ ఐకాన్స్ ఇవి. సో ఇప్పుడు నేను కంప్లీట్ చేసే టాపిక్స్ 6 టాపిక్స్ అనమాట. ఓకే, ఈ 6 ఇప్పుడు నేను ఫటాఫట్ చెప్పేస్తాను. ఈ దీంట్లో మీకు కొన్ని తెలిసినవే, అంత కాంప్లికేటెడ్ టాపిక్స్ ఏం కాదు ఇవి, సింపుల్ టాపిక్స్. రేపు ఎవరు అడిగినా మీరు చెప్పగలుగుతారు. సో వాట్ వీఆర్ లెర్నింగ్ టుడే అంటే వీఆర్ లెర్నింగ్ దిస్ 6 టాపిక్స్ టుడే. ఓకే, రేపు మనం మాట్లాడాల్సింది ఈ 7 ఒకటే. ఎల్లుండి మాట్లాడేసింది ఈ 2, 3 టాపిక్. ఎల్లుండి మాట్లాడాల్సింది ఇది అయిపోతుంది ఒక ప్రాజెక్ట్ లెక్క. సో నేను 2 hours కంటిన్యూస్గా చెప్తాను కాబట్టి అయిపోతుంది, మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా కోడ్ బేస్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. సో నా దగ్గర ఏముంది, విఎస్ కోడ్ ఉంది. విఎస్ కోడ్లో నేను ఏం చేస్తాను, న్యూ విండో ఓపెన్ చేసుకుంటా. న్యూ విండో నుంచి ఫోల్డర్ కావాలి కాబట్టి టేక్ అ ఫోల్డర్. నేను నా డెస్క్టాప్లో నేను ఏదో క్రియేట్ చేశాను, ఏమైనా ఫోల్డర్ రియాక్ట్ లెర్నింగ్ అనేది ఫోల్డర్ ఉంది, దీంట్లో శాంపుల్ ఆప్. సరే, రియాక్ట్ లెర్నింగ్ తీసుకుందాం ఫోల్డర్. ఓకే, కమాండ్ ప్లస్ కొంచెం పెద్దగా అయిపోతుంది. నా ఈ డిలీట్ చేసేస్తున్నా, మనకు పాతతోటి పని లేదు. క్లీన్ స్లేట్ పెట్టుకొని ఇప్పుడు వీటిని ఇన్స్టాల్ చేద్దాం. సో వీటిని ఇన్స్టాల్ చేయడానికి కావాల్సింది మామూలుగా ఫోల్డర్, మనం ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం కదా. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. లైక్ మేబీ మనం ఏం చేస్తున్నామంటే యాప్ అనే ఒక ఫోల్డర్ పేరు ఇచ్చుకుంటున్నా. సో యాప్, ఇప్పుడు దీన్ని న్యూ ఇంటిగ్రేటెడ్ టర్మినల్లో పెట్టి కమాండ్ కొట్టాలి. ఏమని, npm create wheat@latest, ఇదే కదా. npm create wheat@latest.slash అంటే .slash రిప్రజెంట్స్ వాట్, గెట్ ఆల్ ది ఫైల్స్ అండర్ దిస్ ఫోల్డర్. ఓకే, అండ్ నా పాత్లో కూడా చూస్తే యూ గెట్ ది యాప్ ఫోల్డర్. సో ఇది కరెక్ట్ అనమాట. ఒకవేళ నేను .slash ఇవ్వకపోతే మళ్ళీ అదేదో అడిగేది. అది రియాక్ట్ మనం చేసేది టైప్ స్క్రిప్టే. ఓకేనా, సో టైప్ స్క్రిప్ట్ అండ్ రోల్ డౌన్ ఏం అవసరం లేదు. ఇన్స్టాల్ విత్ npm అండ్ స్టార్ట్ నౌ. ఎస్, ఓకేనా, ఇదైతే మనకు అందరికీ తెలిసిందే. ఇది ఒక పార్ట్. సో ఇప్పుడు నా దృష్టిలో వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ దట్, ఏంటిది రియాక్ట్ విత్ సెటప్ అంతే. ఓకే, ఇది మనకు తెలుసు, బట్ టైప్ స్క్రిప్ట్ సెటప్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫోల్డర్ అండ్ ఫైల్ స్ట్రక్చర్ ఒకటి చూద్దాం. ఇది ఇన్స్టాల్ అవుతుంది, మీరు దీన్ని చూస్తే ఇవన్నీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ వచ్చేస్తాయి. సో దీంట్లో ఏం కంగారు లేదు మనకి. జస్ట్ కన్ఫర్మ్ మనకు రికార్డింగ్ అవుతుంది కదా. ఓకే, సో విఎస్ కోడ్లో అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, రియాక్ట్ యాప్ ఓపెన్ అయిపోయింది. దిస్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫర్మోస్ట్ చేయాల్సింది సోర్స్లో app.tsxలో కోడ్ డిలీట్ చేయాలి. ఓకే, app.tsxలో కోడ్ ఫస్ట్ డిలీట్ చేయాలి. కోడ్ ఒకటే ఒక ఫైల్. విచ్ ఫైల్ ఇస్ దట్, app.tsx, ఇంకోటి app.css. సో ఫస్ట్ ఈ 2 ఫైల్స్ క్లీన్ చేయాలి. తర్వాత index.css. ఎన్ని ఫైల్స్ క్లీన్ చేయాలి, 3 ఫైల్స్. ఓకే, మెయిన్ గెలుకొద్దు, దిస్ ఇస్ ద మేజర్ ఫైల్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్, ఇది కాదు టచ్ చేయాల్సింది. ఓకేనా, సో index.css ఒకటి, app.css. అంటే ఒకవేళ ఇంకొక సిఎస్ఎస్ ఫైల్ ఇది ఎక్కడ ఏదైనా ఉందనుకో, అది కూడా డిలీట్ చేయొచ్చు, ఏం పర్లేదు. ఓకే,
all the css file needs to be deleted. Okay, and the first file we need to delete, code delete చేయాల్సింది ఏంది app.tsx. ఇప్పుడు ఒక రియాక్ట్ కంపోనెంట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక ఫంక్షన్ రూపంలో రాస్తారు, అది క్లాస్ బేస్డ్ కంపోనెంట్ అంటాము. సో దీన్ని ఒకసారి క్రియేట్ చేద్దాం. కాన్స్ట్ ఫైల్ నేమ్ ఏముంటే అదే చేయాలని మనకు తెలుసు కదా ఆల్రెడీ, ఈజ్ ఈక్వల్స్ టు ఒక యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ కూడా ఐడియా ఉంది కదా, ఇది ఒక ప్రోగ్రామ్. సో దీంట్లో రిటర్న్ అనేది ఖచ్చితంగా రాస్తాం. ఎప్పుడైనా కంపోనెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, 100% రిటర్న్ రాస్తాం. రిటర్న్ రాసిన తర్వాత ఫ్రాగ్మెంట్స్ రాయాలి. ఫ్రాగ్మెంట్స్ రాసిన తర్వాత ఇక్కడ కంపోనెంట్స్ కాల్ చేయాలి. అంతేనా? ఇది మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంపోనెంట్ కాలింగ్ చేస్తున్నా. సో కమాండ్ స్లాష్ కొడితే కమాండ్ స్లాష్ వల్ల కమెంట్ వస్తుంది, కంపోనెంట్స్ కాల్డ్ హియర్. ఇంతే కదా కావాల్సింది, కంపోనెంట్స్ కాల్డ్ హియర్. ఇది బేసిక్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇది క్రియేట్ చేయడమే కాదు, ఎక్స్పోర్ట్ కూడా చేయాలి. ఏం చేయాలి? ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్. ఇలా చేస్తేనే ఈ ఫైల్ అనేది మనకు ఇక్కడ main.cxలో యాక్సెస్ ఉంటుంది. ఈ యాప్ని ఇక్కడ ఇంపోర్ట్ చేశాడు. ఎలా? ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ app.tsx ఫైల్. అండ్ app.tsx ఫైల్లో రాసాం కదా, రాసాం. సో ఇక్కడ ఒక h1 రాసుకున్నాం, ఊరికే వెల్కమ్ అని ఒకటి రాద్దాం, కనిపిస్తుందా లేదో చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా. సో నాకు ఏం అర్థమైందంటే ఒక యాప్ కంపోనెంట్ని డిలీట్ చేసి ఎలా రాయాలో అర్థమైంది. ఇది మన అందరికీ తెలిసిన టాపిక్, ఇక్కడ ఏం కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి ఇంపార్టెంట్ ఏం చేస్తాను అంటే నేను వాట్ ఐ వాంట్ టు డూ రైట్ నౌ ఇస్ కొత్త కంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసి కాల్ చేయాలి ఇక్కడ, అంతే కదా. సో జనరల్గా మనం చేసేది ఏంటి, నావిగేషన్ బార్ కంపోనెంట్. ఓకే, సో నావిగేషన్ బార్ కంపోనెంట్స్ అంటే ఇక్కడ సోర్స్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం మనం, ఏమని, కాంపోనెంట్స్ అని. ఓకే, ఇంకో పార్ట్ ఏముంటుందంటే ఫోల్డర్లో పేజెస్ అని కూడా క్రియేట్ చేయాలి. అది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, పేజెస్. ఇప్పుడు నేను పేజెస్లో ఫస్ట్ క్రియేట్ చేసేసిన పేజ్ ఏంటిదంటే హోమ్ పేజ్. అందరు జనరల్గా ఏం పేజెస్ క్రియేట్ చేస్తారు, హోమ్ పేజే కదా, ఫస్ట్లో ఉండేది హోమ్ పేజే, home.tsx. ఇప్పుడు దీనికి రాద్దాం కాన్స్ట్ క్యాపిటల్ హోమ్ పెట్టా కదా, క్యాపిటల్ హోమ్ యారో ఫంక్షన్ రిటర్న్ రైట్, లైక్ వెల్కమ్ టు హోమ్ పేజ్ అని ఏదో ఒక చిన్న మెసేజ్ ఇది వచ్చింది మనకి. ఓకే, ఎక్స్పోర్ట్ కూడా అయిపోతుంది. ఈ కోడ్ అర్థమవుతుంది కదా మీకు రాసేది. ఇప్పుడు హోమ్ పేజ్ అవుట్పుట్ కనిపిస్తుందా? కనిపించదు, అది మనం కాల్ చేసుకోవాలి. ఓకే, సో కంపోనెంట్స్లో క్రియేట్ చేసిన, పేజెస్లో క్రియేట్ చేసిన మనకు ఇది కంపోనెంటే, అంతే కదా. అది ఎక్కడ క్రియేట్ చేస్తే ఏంటిది, అది కంపోనెంటా కాదా, అంతేనా. సో హౌ మెనీ కంపోనెంట్స్ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ టోటల్? వాట్ ఆర్ దే? హోమ్ పేజ్ ఒకటి, నాబార్ ఒకటి. సో ఈ కంపోనెంట్స్ అనేవి అంతే కదా. సో రెండు కంపోనెంట్స్ క్రియేట్ చేశాను నేను, హోమ్ కంపోనెంట్ ఒకటి, నావబార్ కంపోనెంట్ ఒకటి. కానీ నావబార్ని కావాలని కంపోనెంట్స్లో రాశాను, హోమ్ని మాత్రం పేజెస్లో రాశాను. ఎందుకు రాశాను? హోమ్ పేజెస్లో మనకు మల్టిపుల్ కంపోనెంట్స్ కాల్ చేయొచ్చు, కానీ కంపోనెంట్స్ లోపల కాల్ చేయడానికి రాదు. ఒకటి కంపోనెంట్ అంటే ఒకటే ఉండాలి, ఇండిపెండెంట్ ఉండాలి. అదే పేజెస్ లోపల వన్ పేజ్ కెన్ బి ఎ కలెక్షన్ ఆఫ్ హౌ మెనీ కంపోనెంట్స్, 4-5 కంపోనెంట్స్ ఆర్ సో మెనీ కంపోనెంట్స్. అందుకని ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు నావబారు హోమ్ పేజ్ మనకు అవుట్పుట్లో కనిపిస్తుందా? కనిపించదు, ఎందుకంటే ఆ కంపోనెంట్స్ క్రియేట్ చేసాం కానీ యూటిలైజ్ చేయలేదు. సో ఇప్పుడు యూటిలైజేషన్ ఎలా, app.tsxలో వెల్కమ్ బదులు నావబార్ కాల్ చేద్దాం, అంతే కదా. నావబార్ ఇగో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చూస్తే నాకు యూఐలో నావబార్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. వెరీ గుడ్. సో నావబార్ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఫుటర్ కూడా కావాలి కదా జనరల్గా, అవునా. ఫుటర్ కూడా కావాలి. సో కంపోనెంట్స్లో ఫుటర్ క్రియేట్ చేసుకోవడం బెటరా, పేజెస్లో క్రియేట్ చేయడం బెటరా? కంపోనెంట్స్లో, ఎందుకంటే అది ఒక సింగిల్ ఇండివిజువల్ కంపోనెంట్ ఉంటుంది కాబట్టి, అంతేనా. సో ఇక్కడ కూడా మనము ఫుటర్ రాద్దాం, కాన్స్ట్ ఫుటర్, అంతేనా. సింటాక్స్ అర్థమైపోతుంది మీకు ఏం రాస్తున్నాను అనేది. ఇప్పుడు నేను ఫుటర్ కూడా కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేయాలి, నావబార్ కింద ఫుటర్ కాల్ చేస్తాను, నార్మల్గా ఇక్కడ ఫుటర్, అంతేనా. సో ఇంతవరకు మనకు కంపోనెంట్స్ క్రియేట్ చేయడం వచ్చేసింది అండ్ కంపోనెంట్స్ని కాల్ చేయడం వచ్చేసింది. ఇప్పుడు మనము హోమ్ పేజ్ రాసాం. ఓకే, ఈ హోమ్ పేజ్ని మధ్యలో కాల్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, హోమ్ పేజ్ని మనము ఇక్కడ మధ్యలో కాల్ చేసామనుకో, మధ్యలో అంతా హోమ్ పేజ్ రాసిన డేటా మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, అది ఇంపార్టెంట్. ఇప్పుడు హోమ్ పేజ్ ఒకటి, ఇంకో పేజ్ క్రియేట్ చేద్దాం, అబౌట్ పేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం, సరేనా. అబౌట్ లేకపోతే సర్వీసెస్, రైట్, services.tsx. ఓకే, ఇక్కడ కాన్స్ట్ సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నాం.
కోడ్ అయితే సింపుల్గానే ఉంది, రిటర్న్ రాసేసి ఆ ఫ్రాగ్మెంట్స్ అనేది కామన్. ఇప్పుడు సర్వీసెస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి నా దగ్గర? 2 పేజెస్ ఉన్నాయి. సర్వీసెస్లో కూడా నాబార్ రావాలి, హోమ్లో కూడా నాబార్ రావాలి. అంటే ఇప్పుడు హోమ్ పేజ్ యాక్చువల్గా నాది యాప్ కాదు, ఈ 2 ఉన్నాయా, ఈ కోడ్ ఇక్కడ రాయకూడదు, ఇక్కడ నేను హోమ్ పేజ్ రాయాలి. ఎందుకంటే ఫస్ట్ పేజ్ వాట్ వీ లుక్ ఎట్ ఇస్ హోమ్ పేజే కదా. సో ఫస్ట్ పేజ్ హోమ్ లోపల ఏమి ఉండాలి, అర్థమైంది కదా. ఎందుకంటే హోమ్ పేజ్ లోపల ఫస్ట్ కంపోనెంట్ నాబార్, సెకండ్ కంపోనెంట్ ఫుటర్. ఆబ్వియస్ అలానే రాయాలి, అలా రాస్తేనే నీకు ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ కోడింగ్ రాసినట్టు ఉంటుంది, లేకపోతే చిన్న పోరో రాసినట్టు ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను చూస్తే నా హోమ్ పేజ్ ప్రాపర్గా పనిచేస్తుంది కదా. అలాగే హోమ్ పేజ్ ఇక్కడ కాల్ చేసాం కాబట్టి, అక్కడ కాల్ చేసాం కాబట్టి సరిపోయింది. ఇంకొక కంపోనెంట్ ఏదైనా కాల్ చేయాలి, ఏది సర్వీసెస్, ఇక్కడ సర్వీసెస్ కాల్ చేయొచ్చు, కానీ ఒకటే దగ్గర వెళ్ళిపోతుంది, వేరే పేజ్ లేదు. అంటే రౌటింగ్ ఇంప్లిమెంటేషన్ లేదు రైట్ నౌ. మనకు ఓన్లీ జస్ట్ కంపోనెంట్ క్రియేషన్స్, కంపోనెంట్ కాలింగ్ అర్థమైంది. అండ్ ఒక ఫోల్డర్ అండ్ ఫైల్ స్ట్రక్చర్ అనమాట. ఇట్లా పేజెస్ రాసుకొని హోమ్ ఎందుకు రాయాలి, ఇట్ ఇంక్లూడ్స్ మల్టిపుల్ కంపోనెంట్స్. సర్వీసెస్ ఎందుకు, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ మల్టిపుల్ కంపోనెంట్స్. కానీ కంపోనెంట్స్ ఆర్ ఇండివిజువల్ కంపోనెంట్స్. సో వాటిలో మల్టిపుల్ కంపోనెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఇలాంటి కంపోనెంట్ ఫోల్డర్ ఒకటి ఉండాలని అర్థం కావాలి, పేజెస్ ఫోల్డర్ ఒకటి ఉండాలి, ఏమేమి క్లీన్ చేయాలి, అండ్ app.tsxలో ఏం కాల్ చేయాలి అనేది మనకు అర్థమై ఉండాలి. ఓకేనా? దిస్ ఇస్ ద బేసిక్ స్టఫ్. సో మనకి ఏం అర్థమైంది, ఓకే, అలా మనకు వెబ్సైట్ బిల్డ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక రియల్ నావిగేషన్ బార్ ఇంప్లిమెంట్ చేద్దాం విత్ రౌటింగ్, అంతేనా? సో JSX అంటే ఏంటిది? ఇక్కడ JSX అంటే ఈ రిటర్న్లో రాసేదంతా JSX. ఓకే, రిటర్న్లో రాసే ఏ కోడ్నైనా JSX అంటారు, జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అంటారు. సో జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్లో నాబార్ రాసావు, హోమ్ పేజ్ రాసావు. ఇప్పుడు నేను మామూలుగా ఒక H2 తీసుకుంటా. H2లో నేను 123 అని రాయాలి. ఏం రాయాలి? 123. ఇప్పుడు నాకు 123 కనిపిస్తుందా యూఐలో? కనిపిస్తుంది కదా. అదే 123ని కండిషనల్గా రాయాలనుకుంటున్నా. అంటే ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే 123 రావాలి, లేకపోతే నో వాల్యూ అని రావాలి. ఇది ఒక కండిషనల్గా రాసే ఒక లాజిక్, అంటే జావా స్క్రిప్ట్లో ఉండే లాజిక్ అనమాట. కండిషన్ అంటే జావా స్క్రిప్ట్లో రాసే లాజిక్లే కదా. HTMLలో ఎప్పుడైనా కండిషన్స్ రాసారా మీరు? రాయలేదు. సో కండిషనల్ లాజిక్ ఎలా రాయాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో కండిషనల్ లాజిక్ ఎలా రాస్తారు? ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి, 100% ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి, ఏదైనా ట్రూ ఉంటే క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, అర్థమైందా? సో స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్. ఇంతకుముందు నేనేమన్నా 1 2 3 అన్నా. ఓకే, ఇప్పుడు నాకు ఏమర్థమైంది? ఒకవేళ ట్రూ ఉంటే వెల్కమ్ టు హోమ్ పేజ్ అని రావాలి, ట్రూ లేకపోతే 1 2 3 అని రావాలి. సో ఇది ఒక జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఒక లాజిక్ని HTMLలో రాస్తున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అంటారు. అంటే ఈ రిటర్న్ అనే ఏరియా ఏంటిది, ఒక జావా స్క్రిప్ట్ లాజిక్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఇస్తుంది. ఇంతకుముందు HTMLస్లో ఎప్పుడు జావా స్క్రిప్ట్, అందుకని JSX అంటాం. అండ్ JSXతో పాటు దిస్ ఇస్ అ కండిషనల్ రెండరింగ్ కూడా అంటాం. దీన్ని ఏమంటున్నాం? కండిషనల్ రెండరింగ్. HTMLలో కంటెంట్ కనిపిస్తుంది, కనిపించడాన్ని ఏమంటారు? రెండరింగ్ అంటారు. రెండరింగ్ అంటే మనకు కనిపిస్తుంది. ఒకవేళ కండిషనల్గా కనిపిస్తే దీని ఏమంటారు? కండిషనల్ రెండరింగ్. ఒక వాల్యూ ట్రూ ఉన్నప్పుడు ఒక వ్యూ కనిపిస్తుంది, ఇంకో వాల్యూ ట్రూ ఉన్నప్పుడు ఇంకో వ్యూ కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ట్రూ అని ఉంది బై డెఫినేషన్. సో నాకు ఇప్పుడు అవుట్పుట్లో ఏం కనిపిస్తుంది? వెల్కమ్ టు హోమ్ పేజ్ కనిపించాలి. అది కండిషనల్ రెండరింగ్ అంటే. వెల్కమ్ టు హోమ్ పేజ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ కండిషన్ని ఫాల్స్ చేస్తా. ఏం చేస్తున్నా? ఫాల్స్. ఇప్పుడు ఏం కనిపించాలి? 1 2 3 అని కనిపించాలి. కనిపిస్తుందా 1 2 3 అని? సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్? కండిషనల్ రెండరింగ్. ఇప్పుడు చూడు, ఇక్కడ నీ దగ్గర 2 కంపోనెంట్స్ ఉన్నాయి. ఏమేమి కంపోనెంట్స్ ఉన్నాయి? ఒకటేమో ఫుటర్ ఉంది, ఒకటేమో నాబార్ ఉంది కదా. ఇక్కడ ఈ ఫుటర్ ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ కూడా వద్దు. ఓకే, మామూలుగా అనుకుందాం, మామూలుగా అయితే అక్కడే పెట్టాలి. బట్ ఈ కండిషనల్ రెండరింగ్లో పెట్టొచ్చు కదా. ఇక్కడ కూడా నువ్వు ఫ్రాగ్మెంట్స్ పెట్టుకొని ఫాల్స్ ఉన్నప్పుడు ఏం కనిపించాలిరా? నాబార్ కనిపించాలి. ఓకే, లెస్ దెన్ నావ్ బార్, ఇదొకటి. ఇంకోటి ఏంటిదిరా? ఈ 1 2 3 బదులు ఏం కనిపించాలి? ఫుటర్ కనిపించాలి. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ ఉంది కదా, మనకేం కనిపిస్తుంది యూఐలో? ఫుటర్. సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి, అవి సింటాక్స్ వేరే ఆప్షన్ లేదు. మీకు ఏం కనిపిస్తుంది? ఫుటర్. ఎందుకంటే హోమ్ పేజ్ తర్వాత ఫుటరే ఉంది కదా, హోమ్ పేజ్ తర్వాత ఫుటర్. ఒకవేళ ట్రూ చేస్తే నాబార్. అంటే నాకు కండిషనల్ రెండరింగ్ కూడా అర్థమైపోయింది. ఓహో, JSX లోపల నేను కండిషనల్గా ఈ టెర్నరీ ఆపరేటర్ అంటారు దీన్ని. ట్రూ అయితే షో దిస్,
ఎల్స్ ఈ కాలన్ ఏమంటారు, కాలన్ని ఫాల్స్ కండిషన్ అంటారు. సో నాకేమర్థమైందంటే ఓహో జేఎస్ఎక్స్ రాయడం కూడా వెరీ గుడ్, ఐఎమ్ అండర్స్టాండింగ్ హౌ టు రైట్ జేఎస్ఎక్స్లో మనం ఇంకోటి వాడింది ఏంటంటే కండిషనల్ రెండరింగ్. ఓకేనా, ఇంతవరకు మీకు క్లారిటీ ఉండాలి. చెప్తా. సో ప్రస్తుతానికి సింటాక్టికల్గా మీరు ఫ్లవర్ బ్రాకెట్స్లో ఎలా రాసామనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్రూ ఫాల్స్ మనకి ఎప్పుడు ఎలా వస్తుంది అంటే లోకల్ స్టేట్ నుంచి వస్తుంది. మీకు యూజ్ స్టేట్ గుర్తుంటే అక్కడ నుంచి వస్తుంది, నేను చెప్తాను ముందు చెప్తా. బట్ ఇదైతే నీకు అర్థమవుతుంది కదా ఎలా రాస్తాము అనేది సింటాక్టికల్ గుర్తుండాలి మనకి. సో ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్, ఇప్పుడు ప్రాప్స్ అంటే ఏంటిదో చూద్దాం. కంపోనెంట్స్ అంటే అర్థమైపోయింది మీకు, హౌ టు క్రియేట్ కంపోనెంట్స్, హౌ టు కాల్. జేఎస్ఎక్స్ అంటే కూడా అర్థమైపోయింది. ఓకే, HTML మధ్యలో ఏదైనా లాజికల్గా రాయడం తెలిస్తే చాలు, ఎలా చేయాలో చూద్దాం. ప్రాప్స్ చెప్తాను ఇప్పుడు. ప్రాప్స్ తర్వాత స్టేట్ ఏంటో చూద్దాం. ఓకే, స్టేట్ అనేది జస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట. స్టేట్ అనేది తర్వాత మనం యూజ్ స్టేట్ మాట్లాడవచ్చు. సో ఇప్పుడు చూడు, ఇక్కడ హోమ్కి రిటర్న్కి మధ్యలో, అంటే ఈ ఫంక్షన్ స్టార్ట్ అయిన దానికి రిటర్న్కి మధ్యలో మనం ఏం రాయాలంటే ఒక స్టేట్ రాయాలి. ఓకే, ఆ స్టేట్ ఎలా రాస్తామంటే ఇగో ఇలా రాస్తాం. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఏం వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ఏం చేస్తుంది అంటే ఈ అరే తోటి మనకు సంబంధం లేదు, బై డిఫాల్ట్ ఇది ఫాల్స్ ఉంటుంది. ఓకే, యూజ్ స్టేట్లో రాయాలి దాన్ని. స్టేట్, ఇది స్టేట్, ప్రాప్స్ కాదు, స్టేట్. నేనేం క్రియేట్ చేసా, ఇప్పుడు ఒక స్టేట్ క్రియేట్ చేసా. స్టేట్ అంటే ఏంటిదంటే ఆ లోకల్ స్టేట్ అనమాట, ఒక డేటా స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన వేరియబుల్స్. ఓకేనా, ఒక లోకల్ స్టేట్ అంటే ఒక డేటా క్రియేషన్. అంటే దీని సంగతి ఏంటిదంటే ఒక డేటా క్రియేషన్, సంథింగ్ లైక్ దట్. ఓకే, డేటా క్రియేషన్. ఈ లోకల్ స్టేట్ బై డిఫాల్ట్ ఏముందిరా, ట్రూ ఉంది. ఇప్పుడు ఈ ఫ్లాగ్ అనేది ఒక జావాస్క్రిప్ట్ వేరియబుల్ లాగా ఉంది కదా, జావాస్క్రిప్ట్ వేరియబుల్ కాబట్టి ఈ వేరియబుల్ని ఈ ట్రూ ప్లేస్లో వాడాలి. అర్థమైందా? అంటే జనరల్గా మీరు ఒక జావాస్క్రిప్ట్ వేరియబుల్ని వాడాలి. ఇది ఇక్కడ ఈ వేరియబుల్ ఎక్కడ క్రియేట్ అవుతుందంటే రియాక్ట్లో ఒక స్టేట్ రూపంలో క్రియేట్ అవుతుంది. స్టేట్ అంటే ఏంటిది, ఇలా యూజ్ స్టేట్ వాడుకుంటూ మీరు ఒక 2 వేరియబుల్ నేమ్స్ని క్రియేట్ చేసుకోవడం యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏది ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు. బాబు నాకు ఒక డేటా క్రియేట్ చేయాలని ఉంది. క్రియేట్ చేయాలంటే ఫస్ట్ థాట్ మీ మైండ్లోకి ఏం రావాలి, స్టేట్ క్రియేషన్. స్టేట్ క్రియేషన్ అంటే ఒక ఫంక్షన్ వాడాలి. ఏం ఫంక్షన్ అది, యూజ్ స్టేట్, అంతే కదా, యూజ్ స్టేట్. ఆ యూజ్ స్టేట్ బ్రాకెట్ లోపల మనము డేటా అనేది పెడతాం. అండ్ ఇక్కడ 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ వేరియబుల్స్ అనేవి ఒకటి ఏదైనా, ఎక్స్ అంటే సెట్ ఎక్స్, వై అంటే సెట్ వై, ఏ అంటే సెట్ ఏ. అర్థమైంది కదా. ఈ స్టేట్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత ఇంకా జావాస్క్రిప్ట్లో మనం వాడాల్సింది ఏంది, కింద స్టాటిక్ వాడకూడదు కాబట్టి ఏం వాడాము, ఇప్పుడు ఫ్లాగ్ వాడాము. ఇప్పుడు ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి, ఫ్లాగ్ ట్రూ కాబట్టి నాకేం కనిపిస్తుంది, యూఐలో నా బాగా కనిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ చేస్తే ఫుటర్ కనిపిస్తుంది. ఇంతకుముందు రాసిన ట్రూ ఫాల్స్కి డిఫరెన్స్కి ఇప్పుడు ఏంటిది, స్టేట్ ఇంప్లిమెంట్ చేసి ఒక స్టేట్ రాసాం. ఓకేనా, ఇప్పుడు ఈ స్టేట్ని చేంజ్ చేయొచ్చు. మనం చేంజ్ చేద్దాం ఆ స్టేట్ని. స్టేట్ వేరియబుల్ వాడారు కానీ స్టేట్ యొక్క మెథడ్ వాడలేదు మనం, అవును కదా. ఇది స్టేట్ వేరియబుల్ రా, ఇది స్టేట్ మెథడ్. దిస్ మెథడ్ హెల్ప్స్ టు మ్యానిపులేట్ వాట్, వేరియబుల్, అంతే కదా. ఇదే చూసాం మనం ఇంతకుముందు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బటన్ రాస్తా, ఒక బటన్. ఓకే, ఈ బటన్ ఏం చేస్తుందంటే చేంజ్ యూఐ. ఓకే, ఏం చెప్తుంది ఈ బటన్, చేంజ్ యూఐ. ఇప్పుడు ఈ చేంజ్ యూఐకి ఈ ఆన్ క్లిక్ అర్థమైంది. ఆన్ క్లిక్ తెలుసు కదా మీకు, బటన్కి ఆన్ క్లిక్ అయితే ఉంటుంది కదా. ఓకే, ఇలా ఆటోమేటిక్గా రాస్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంది కదా, అంటే కొంచెం అది వాడే రాసేస్తున్నాడు. నేను రాస్తాను, ఆగండి, దీన్ని ఆఫ్ చేసేస్తాను. కోపైలట్ ఫాస్ట్గా అయిపోతుందని. ఓకే, సో ఇప్పుడు రాదు. ఇప్పుడు ఇది చూడండి, ఇంతే కదా, బటన్ ఉంది కదా, ఇంకేం చేయట్లేదు కదా మనం. ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ యూఐ ఉందా, ఇది కొడితే ఇది చేంజ్ అయిపోవాలిరా, అంటే వేరే కంపోనెంట్ వచ్చేయాలి. ఓకేనా, పర్పస్ అర్థమైంది అక్షయ్. ఇప్పుడు నేను బటన్స్కి ఆన్ క్లిక్ ఈవెంట్ ఉంటుందని తెలుసా మీకు, కొంచెం ఐడియా ఉంది కదా, ప్రతి బటన్కి ఈవెంట్ ఉంటుంది. ఓకే, ఈ ఆన్ క్లిక్లో ఇప్పుడు నేనేం చేయాలంటే చేంజ్ యూఐ అనే ఒక ఫంక్షన్ రాసుకుంటే ఇక్కడ చేంజ్ యూఐ. ఓకే, CHANG చేంజ్ యూఐ. ఇది ఒక ఫంక్షన్ నేమ్ అనమాట. ఎక్కడ క్రియేట్ చేసుకుందాం, రిటర్న్కి మీద క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఒకటి రాసుకుందాం, ఫంక్షన్ క్రియేషన్స్ అని. ఇక ఈ ఏరియా మొత్తం ఫంక్షన్ క్రియేషన్ చేయాలి మనం కింద. ఓకే, ఏమని, కాన్స్ట్ ఫంక్షన్ పేరు ఏంటిది, చేంజ్ యూఐ. మనం మ్యాక్సిమం వాడే ఫంక్షన్ టైప్ ఏంటిది, యారో ఫంక్షనే.
క్లియరా? యారో ఫంక్షను ఊరికి ఏం చేద్దామంటే అలర్ట్ రాద్దాం. ఇక్కడ అలర్ట్ తెలుసా మీకు? ఒక పాపప్, చిన్న పాపప్ వస్తుంది 1 2 3 అని. ఓకే, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందని కన్ఫర్మేషన్ వస్తుంది, అలర్ట్. మీరు ఎప్పుడైనా అలానే ఆలోచించాలి. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే అలర్ట్ వచ్చింది కదా, అంటే మనం రాసిన ఫంక్షన్ డెఫినేషన్ కరెక్ట్, సింటాక్స్ కరెక్ట్. ఈ అలర్ట్ బదులు మనం ఏం మెథడ్ వాడాలి? ఇప్పుడు సెట్ ఫ్లాగ్ మెథడ్ వాడి దీని లోపలికి ఏం పంపించాలి? ఫాల్స్ పంపించాలి. ఫస్ట్లో ట్రూ ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసి ఏముంది ఫస్ట్లో? నెవర్ ట్రూ ఉంది కాబట్టి చేంజ్ చేస్తే ఫూటర్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తే పనిచేయదు, ఎందుకంటే అది ఒకటేసారి స్టార్టింగ్లో ట్రూ ఉండే, ఫాల్స్ చేస్తే ఇంక అయిపోయాయి, అక్కడికి ఇంకేం లేదు. ఇప్పుడు దీని మ్యాజిక్ ఏంటిదంటే ఇక్కడ డైరెక్ట్ స్టాటిక్ వాడకుండా వేరియబుల్ వాడాలన్నమాట. ఈ వేరియబుల్ వాడాలి, ఎందుకంటే ఆ వేరియబుల్ని రివర్స్ చేస్తూ వాడాలి, అంటే డైనామిక్గా అనమాట. నువ్వు ఒకటే నెంబర్ రాసావనుకో, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఫిట్ అయిపోతుంది, మారట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? సెట్ ఫ్లాగ్ దీన్ని డైరెక్ట్ రివర్స్ చేసేస్తూ ఉంటుంది. ప్రతిసారి ఇనీషియల్గా వచ్చిన దాన్ని రివర్స్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు యుఐ, ఇప్పుడు మళ్ళీ ఇగో. అర్థమైందా? అది వేరియబుల్ వాడడం వల్ల డిఫరెన్స్. చూడు, నార్మల్గా ఫాల్స్ పెట్టిన దానికి వేరియబుల్ వాడిన దానికి డిఫరెన్స్ ఏంటిదంటే వెంటనే ఫ్లిప్ అవ్వడం. మామూలుగా వేరియబుల్ వాడితే వెంటనే ఫ్లిప్ అవ్వడం, డైరెక్ట్ వాడితే ఒకటేసారి ఫ్లిప్ అవ్వడం. ఇది ఇంపార్టెంట్. అది ఎలా పనిచేస్తుంది రూట్లో చూడాలి అంటే ఈ మెథడ్స్కి ఉండే బిహేవియర్, అది బ్యాక్గ్రౌండ్లో రియాక్ట్ డెవలపర్స్ రాసిన బిహేవియర్ అది. ఓకే, ఇది ఒక అంటే ఇది ఒక సీక్రెట్ లాగే అనమాట, ఒక విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఓకే, సో నాకు ఏమర్థమైందిరా ఇప్పుడు? హౌ టు క్రియేట్ అ స్టేట్ అండ్ హౌ టు రైట్ అ ఆన్ క్లిక్ ఈవెంట్, ఆన్ క్లిక్ ఫంక్షన్ విత్ ఒక యారో ఫంక్షన్. అంతేదా? ఫంక్షన్స్ క్రియేట్ తెలిసింది అండ్ కండిషనల్ రెండింగ్ ప్రాపర్గా అర్థమైంది నాకు. ఓకే, సో కంపోనెంట్స్ జేఎస్ఎక్స్ స్టేట్ క్లియర్ అయిపోయింది నాకు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రాప్స్ అంటే ఏంటిదంటే డేటా పాసింగ్ ఫ్రమ్ వన్ కంపోనెంట్ టు అనదర్ కంపోనెంట్. ఓకే, సో ఇక్కడ నువ్వు ప్రాప్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఫస్ట్ డేటా క్రియేట్ చేయాలి కదా, అందుకే స్టేట్ ఫస్ట్ వస్తుంది, స్టేట్ తర్వాత ప్రాప్స్ వస్తుంది. అర్థమైందా? సో నేను ప్రాప్స్ ఫస్ట్ చెప్పలేను. సో కాన్స్ట్ నేనేం చేస్తున్నా? నేమ్ అనే ఒక డేటా క్రియేట్ చేస్తున్నారా? ఏం డేటా? నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు యూజ్ స్టేటే కదా అన్ని వాడాల్సింది. నేమ్ అంటే స్ట్రింగే కదా. సో నేనేం చేస్తున్నా? సంతోష్ ఎం అనే ఒక డేటా క్రియేట్ చేశానా లేదా? సో డేటా క్రియేషన్ ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? లేదు. ఇప్పుడు ఈ నేమ్ అనేది ఒక కంపోనెంట్కి వెళ్ళాలి. ఏ కంపోనెంట్కి వెళ్ళాలనుకుంటున్నా అంటే నావ్బార్ కంపోనెంట్కి వెళ్ళాలనుకుంటున్నాను నేను. ఏ కంపోనెంట్కి? నావ్బార్. సో నేను ఇక్కడ ఏం చేస్తా? ఫస్ట్ నావ్బార్ లోపలికి వెళ్తా. ఇక్కడ ఒక ప్రాప్ రిసీవ్ చేయాలి. ఇట్లా ప్రాప్స్ అని ఏం చేయాలి? రిసీవ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి డేటా వచ్చింది ప్రతిదీ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ బ్రాకెట్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇది టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఏం పెడతాం? ఎనీ అని పెడతాం. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది మర్చిపోతారు చాలామంది. ఇప్పుడు ఈ ప్రాప్స్లో డేటా ఉందా లేదా అనేది ఇక్కడ చూడాలి మనం. ఓకేనా? ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ప్రాప్స్ ఉందా లేదా అనేది చెకింగ్. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ నేను హోమ్లో ఇక్కడ ఏమైనా పంపిస్తున్నానా? నావ్బార్కి పంపట్లేదు. ఇక్కడ రిసీవ్ చేస్తున్నా కదా, పంపట్లేదు కానీ రిసీవ్ చేస్తున్నా. అవునా? సో ఒకసారి చూద్దాం. అంటే మామూలుగా అసలు మనం ఏం రిసీవ్ చేయకపోతే ఏమొస్తుంది అనేది తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసా. ఇక్కడ చూడండి, ఒక ఎంటీ ఆబ్జెక్ట్ వచ్చింది. అంటే నువ్వు పంపించినా పంపకపోయినా నావ్బార్ డాట్ టీఎస్ఎక్స్ లైన్ నెంబర్ 2లో నావ్బార్ డాట్ టీఎక్స్ లైన్ నెంబర్ 2లో ప్రాప్స్ అనే ఒక ఎంటీ ఆబ్జెక్ట్ ఉంది ఆల్రెడీ. ఇది మనం యాక్టివేట్ చేసి పెట్టాం అంతే. ఆల్రెడీ ఒక స్పేస్ ఉన్నదని యాక్టివేట్ చేసి పెట్టాం. ఇప్పుడు హోమ్లో ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం పంపిస్తున్నాం? నేమ్. ఫ్లవర్ జావా స్క్రిప్ట్లో రాయాలి, ఇక్కడ స్టార్టింగ్ కాదు, వేరియబుల్ కదా తీసుకొచ్చేది మనం. మీద ఈ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేసి దాన్ని ఇక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్లో పాస్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూడండి వచ్చేసిందా నేమ్? ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. ఫస్ట్ టైం ఎంటీ ఉండే, తర్వాత నీకు ఆబ్జెక్ట్లో నేమ్ వచ్చేసింది. అంటే ప్రాప్స్ డాట్ నేమ్, అంతే కదా. ప్రాప్స్ లోపలే కదా ఇది. అక్షయ్ అర్థమవుతుందా? స్పీడ్ అయితే చెప్పండి, స్లో చేస్తా కొంచెం. ఓకే కదా? సో ఇప్పుడు నావ్బార్లో డేటా పాస్ చేసేసా, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాప్స్, అండ్ ప్రాప్స్ ఆర్ రిసీవ్డ్ హియర్. ఇప్పుడు నేనేం చేస్తాను? నావ్బార్ కంపోనెంట్ ఇది ఉంది. నావ్బార్ కంపోనెంట్ కింద H3లో ఐ వాంట్ టు రైట్ వాట్? వెల్కమ్ టు నేమ్. ఇది ప్రాప్స్ డాట్ నేమ్. ఇప్పుడు ఇది కనిపిస్తుందా అక్కడ? యూఐలో కనిపించాలి కదా. సంతోషం వచ్చిందా? వెరీ గుడ్. ఇప్పుడు నేను హోమ్లో
ఇక్కడ నేమ్ మారిస్తే మారుతుందా, నాయక్ అని పెడితే అక్కడ వస్తుందా, వస్తుంది. అంటే ప్రాప్స్ అనేది మీకు అర్థమైపోయింది. ఇంకా ఒక దగ్గర డేటా ఒక స్టేట్లో క్రియేట్ చేయాలి, ఏదైనా కంపోనెంట్ కావాలంటే పాస్ చేసుకోవాలి, ఆ కంపోనెంట్లో రిసీవ్ చేయాలి, పారాంథసిస్లో ప్రాప్స్ పెట్టి రిసీవ్ చేయాలి. క్లియర్, అదొక ఆబ్జెక్టే ఉంటుంది, ఎప్పుడు అది ఎంటీ ఆబ్జెక్టే ఉంటుంది. సో ఇది రూల్ కూడా మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఇది బాగానే ఉంది, ఇదే nav బార్లో చేంజ్ చేయాలనుకుంటున్నా పేరుని. చేంజ్ చేయాలి అంటే ఏం చేయొచ్చు, సెట్ నేమ్ పెడితే చేంజ్ అవుతుంది కదా, మీరు ఎక్కడ చేంజ్ చేసినా చేంజ్ అవుతుంది జనరల్గా. కానీ నేను కరెంట్ కంపోనెంట్లో చేయట్లే, అంటే ఈ ఫంక్షన్ని ట్రిగర్ చేయాలనుకుంటుంది ఏ కంపోనెంట్లో, చైల్డ్ కంపోనెంట్లో. పేరెంట్ కంపోనెంట్ హోము, చైల్డ్ కంపోనెంట్ nav బార్. సో ఇప్పుడు నేను ఇక్కడ పంపించవచ్చు, ఏమని పంపించవచ్చు, సెట్ నేమ్ అనే మెథడ్ని యాజ్ ఇట్ ఈస్ పంపించవచ్చు. అర్థమైందా? అంటే ఈ స్టేట్ని ఇక్కడ క్రియేట్ చేసి, ఈ స్టేట్లో స్టేట్ వేరియబుల్, స్టేట్ మెథడ్, ఇక్కడ స్టేట్ వేరియబుల్ నేము అండ్ స్టేట్ మెథడ్, ఇది రెండు నేను ఎక్కడ పంపించా, నావిగేషన్ బార్లో పంపించా. ఇప్పుడు ప్రాప్స్ లోపల ఆ మెథడ్ ఉంటుంది, ప్రాప్స్ లోపల నేమే కాదు, ప్రాప్స్ లోపల మనకు సెట్ మెథడ్ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే ఈ ప్రాప్స్ని డీస్ట్రక్చర్ చేసి రాస్తారు. చూడండి ఎలా రాస్తానో నేను ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందా, ఒకటేమో నేము, ఇంకోటి ఏముందిరా, ఎఫ్ అంటే ఫంక్షనే కదా, మెథడ్ అంటే ఫంక్షనే కదా. సో ఒక కంపోనెంట్లో ఉండే ఏదైనా మనము ఇంకో కంపోనెంట్కి ట్రాన్స్మిట్ చేయొచ్చు, ఇలా ట్రాన్స్మిట్ చేస్తారు. ఈ ట్రాన్స్మిట్లో ఒకటేమో నేమ్ వేరియబుల్, ఒకటేమో మెథడ్ వెళ్ళింది, ఫంక్షన్ వెళ్ళింది. ఇప్పుడు ఆ ఫంక్షన్ని మనం nav బార్లో వాడొచ్చు. ఇక్కడ ఒక బటన్ రాసుకొని, ఇంతకుముందు రాసిన సేమ్ ఆన్ క్లిక్కే, అర్థమైంది కదా. ఇగో ఇక్కడ చూడండి, ఇంకా అంతేనా, ప్రాప్స్ డాట్ సెట్ నేమ్, ప్రాప్స్లోనే కదా ఇది ఉండేది. అండ్ సెట్ నేమ్ ఎప్పుడు ఎలా ఉంటుంది, పారాంథసిసే కదా, ఎందుకంటే ఫంక్షన్ కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే నేమ్ ఉంది, సెట్ నేమ్ ఫంక్షన్ ఉంది, మనకు నేమ్ వచ్చేసింది, అప్డేట్ నేమ్ కొడితే అప్డేటెడ్ నేమ్ అయిపోయింది. ఇంతకుముందు చేసిన ఈ చేంజ్ వై సేమ్, చేంజ్ వై ఏం చేశానో అప్డేట్ నేమ్ ఫంక్షన్ కూడా అదే. నేను రెండు కాన్సెప్ట్ చెప్పా, ఒకటి స్టేట్ రాయడం, అంటే ఓకే స్టేట్ ఇలా రాస్తారు, ఆ స్టేట్ని ఇంతకుముందు ఇక్కడ మార్చాం మనం చేంజ్ వైలో. ఇప్పుడు ఏం చేసా, ప్రాప్స్ కింద పెట్టుకొని వేరే కంపోనెంట్లో పంపించి మార్చా. సేమ్ కాన్సెప్ట్ని విత్ ఇన్ కంపోనెంట్ చేసా అండ్ అనదర్ కంపోనెంట్లో చేసా. హౌ టు పాస్ అండ్ డూ ఇట్. మీరు పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఇగో ఈ కంపోనెంట్స్ చాలా చూస్తారు. ఇక్కడ మీకు నేమ్ ఉంది, ఇంకోటి సెట్ నేమ్ ఉంది, ఇట్లాంటివి మీకు 10 కనిపిస్తూ ఉంటాయి. రేపటి నాడు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కంగారు పడవద్దు. దానికి ఏముంటుంది, నేమ్, సెట్ నేమ్, ఇక్కడ ఇంకోటి ఏదైనా పాస్ చేయొచ్చు, ఇంకోటి ఏమైనా పాస్ చేసుకోండి రా. ప్రపంచంలో కంపోనెంట్లో ఉండేవి రెండు థింగ్స్, ఒకటి వేరియబుల్, ఒకటి దాని మెథడ్. క్లియరా? ఆ వేరియబుల్ లోపల అరే ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేదా ఫంక్షన్ ఉండొచ్చు. నాకేం నొప్పి, విజన్ అయితే క్లియర్ ఉంది కదా. ఒక కంపోనెంట్లో మీరు క్రియేట్ చేయాల్సింది ఇవే, దీనికి మించి ఏం క్రియేట్ చేయలేరు. ఈ క్రియేట్ చేసినవి వేరే కంపోనెంట్కి పాస్ చేసి వాడుకోవాలనుకుంటే, లేకపోతే ఈ కంపోనెంట్లోనే వాడుకోండి. క్లియరా? సో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ప్రాప్స్ ఉంటాయి, మనం ఒక కంపోనెంట్ నుంచి ఇంకో కంపోనెంట్కి పాస్ చేయొచ్చు. ప్రాప్స్ అంటే ఓన్లీ డేటా కాదు, దాని మెథడ్ కూడా, డేటా మాత్రమే కాదు, దాని యొక్క మెథడ్ కూడా మనము పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. క్లియరా? సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ప్రాప్స్. అండ్ ఆన్ క్లిక్లో చేంజ్ కూడా చేయగలుగుతున్నాం కదా, అప్డేట్ నేమ్ కూడా అవ్వగలుగుతున్నాయి కదా. అప్డేట్ నేమ్ అనేది స్ట్రింగ్, నువ్వు రివర్స్లో చేయలేవు అప్డేట్ నేమ్ని. ఓకే, సో చేంజ్ వై అవుతుంది, అప్డేట్ నేమ్లో అప్డేట్ అవుతుంది. ఇది మీరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఇది యాక్చువల్గా ఇది అసైన్మెంట్ చేసి నాకు ఒక ఎగ్జాంపుల్ చూపించగలగాలి. ఓకే, ఎందుకంటే ప్రాప్స్ ట్రాన్స్మిషన్ అనేది ఒకటి క్లారిటీ రావాలి, స్టేట్ క్రియేషన్ అనేది ఇంకో క్లారిటీ. ఫస్ట్ స్టేట్ క్రియేషన్, తర్వాత ప్రాప్ ట్రాన్స్మిషన్, అంతేనా? ఈ రెండు కోర్ కాన్సెప్ట్స్ అన్నమాట, బాగా వాడతాం మనం. ఇంకోటి కండిషనల్ రెండరింగ్, చాలా ఇంపార్టెంట్. ఈ 3 తెలిస్తే మ్యాక్సిమం రియాక్ట్ జాబ్ చేసేయచ్చు. ఓకేనా? ఏదైనా రోల్లో మనకి ఏదైనా ప్రాజెక్ట్ చేయమంటే మీకు అర్థమైపోతుంది, అమ్మ డేటా ఏం నుంచి ఆడికి వస్తుంది, అక్కడ చిన్న ఫంక్షన్ రాస్తున్నాడు అంతే. బగ్స్ ఏమైనా అంటే ఈ కంపోనెంట్ నుంచి డేటా వచ్చింది, అక్కడ చూసుకోవాలి, కన్సోల్ లాగ్లో డేటా చూస్తారు, ఆ డేటా మిస్ అయినందుకే యూఐ బ్రేక్ అయ్యింది. అర్థమైపోతుంది మనకి ఎట్లా పని చేస్తుందో రియాక్ట్ అనేది. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు థర్డ్ పాయింట్ అయిపోయిందిరా. ఓకేనా? ఇప్పుడు సిఎస్ఎస్ ఆల్రెడీ తెలుసు, బట్ రఫ్గా చెప్పేస్తాను ఫటాఫట్. సిఎస్ఎస్ ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తాం ఇప్పుడు. ఇక్కడ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ చేంజ్ వైకి ఒక ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తారా?
చేంజ్ యూఐకి ఇక్కడ స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్, HTMLలో రాసే స్టైల్ గుర్తుందా మీకు, ఇన్లైన్ స్టైలింగ్, సేమ్ ఈ స్టైల్లో ఇంకొక బ్రాకెట్ యాడ్ అవుతుంది దీంట్లో. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బీజీ కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు, ఇగో బ్యాక్గ్రౌండ్, ఓకే, ఇక్కడ నేను ఒక రెడ్ కలర్ ఇచ్చా. అప్లై అవుతుందా లేదా అనేది చూడాలి మనం. అప్లై అయిందా? సో మీకు ఇన్లైన్ CSS రాయడం వచ్చేసింది. ఇప్పుడు మామూలుగా దీనికి కలర్ పెడదాం. కలరు సింటాక్స్ చూసుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఎల్లో గ్రీన్ అంట. సో బ్యాక్గ్రౌండ్ అనేది కీ, ఇది అనేది వాల్యూ, కాలన్ సపరేటెడ్, తర్వాత కామా ఉంది చూసారా, తర్వాత కలరు ఎల్లో గ్రీన్. అంటే ఇప్పుడు నాకేం అర్థమైంది, నేను ఇన్లైన్ స్టైలింగ్ చేసుకోగలుగుతా అనే విషయం నాకు అర్థమైంది. ఎల్లో వచ్చింది, రెడ్ వచ్చింది కదా, వెరీ గుడ్. ఇప్పుడు ఈ హోమ్కి మనం ఏం చేద్దామంటే ఇంటర్నల్ CSS అంటారు కదా, గుర్తుందా మీకు, ఇన్లైన్ ఒకటి, ఇంటర్నల్ ఒకటి, తర్వాత ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అవసరం లేదు దీనికి, డైరెక్ట్ ఎక్స్టర్నల్కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇంటర్నల్ ఏం రాయం, ఆ స్టైల్ కంపోనెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కానీ అవసరం లేదు. ఎవడు ఆ కంపోనెంట్లోనే అన్ని స్టైల్స్ రాయరు. సో ఒరిజినల్లీ స్పీకింగ్ ఎక్స్టర్నల్లో డైరెక్ట్ ప్రాపర్గా రాస్తారు అనేది కాన్సెప్ట్. కాదన్నా మాకు ఇంటర్నల్ కూడా కావాలి, ఎక్స్టర్నల్ కూడా కావాలంటే ల్యాగ్ అవుతుంది అంతే, అవసరం లేదు. రియాలిటీ స్పీకింగ్ చూస్తే అర్థమైపోతుంది రేపటి నాడు ఎక్కడ చూసినా. ఓకే, సో ఇప్పుడు ఎక్స్టర్నల్ CSS ఎలా రాస్తాంరా, ఒక ఫైల్లో. ఇప్పుడు మనము index.css ఫైల్ ఉంది కదా, దీంట్లో రాద్దాం. ఓకేనా, H2 కదా మనం అనుకుంది, H2కి బ్యాక్గ్రౌండ్ కలరు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రాశాడు చూసారా, బ్యాక్గ్రౌండ్ కలరు అని ఇట్లా హైఫన్ పెట్టి 2 వర్డ్స్, కీ వాల్యూ సేమే బట్ డబల్ కొటేషన్ లేదు, దీనికి డబల్ కొటేషన్ లేదు. ఇక్కడ చూడు, ఇది డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం కంగారు పడదు, అరే ఇక్కడ అప్లై అవుతుంది అక్కడ అప్లై అయ్యలేదు, మళ్ళీ బగ్స్ వస్తాయి. వచ్చిందా H2స్కి గ్రే కలర్ బ్యాక్ వచ్చింది. సో మనకు, కానీ నేను ఈ ఫైల్ని ఇంపోర్ట్ చేయలేదు చూసారా, index.css ఫైల్ని ఎక్కడైనా ఇంపోర్ట్ చేశానా, చేయలేదు. కానీ index.css అనేది గ్లోబల్ యాక్టివిటీలో ఉంటుంది కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తీసేద్దాం ఇది, అండ్ మనం app.cssలో పెడదాం. ఏ ఫైల్ రా, app.css. ఇప్పుడు చూస్తే అప్లై అవుతుందా, app.css అంటే గ్లోబల్ ఎఫెక్ట్ కాదు, index.css గ్లోబల్. సో ఇప్పుడు ఎక్కడ వాడాలి కోడ్, నేను ఇండెక్స్లో వాడాలి. సరే యాప్లోనే రాసామనుకో, కానీ యాప్ని ఇంపోర్ట్ చేయాలి. సో మనం ఏం చేద్దాం, యాప్ ఎక్కడ ఇంపోర్ట్ చేద్దాంరా, మామూలుగా ఇక్కడ ఈ మెయిన్ కంపోనెంట్ ఉంది చూడు, ఇక్కడే ఇంపోర్ట్ చేసుకుంటే అన్నిటికీ అప్లై అవుతుంది. మళ్ళీ నేను హోమ్లో చేసుకుంటా, మళ్ళీ నువ్వు వేరే కంపోనెంట్ రాసా, దాంట్లో రాదు, మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, గుడ్, ఇంపోర్ట్ app.css. అర్థమైందా? ఆ స్లాష్ కొడతాను నేను ఎప్పుడు, డాట్/, మీకు గుర్తుంటుంది బాగా, డాట్/ అని కొట్టాలి అనేది. అప్లై అయింది కదా. సో మీకు index.css అనేది గ్లోబల్ ఇంపోర్ట్, app.css అనేది మనకు యాప్లో ఇంపోర్ట్ చేసుకుంటే అన్నిటికీ అప్లై అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు, index.css మన కంట్రోల్లో లేదనుకుంటున్నారా ఏంటి? index.css ఇగో ఇక్కడ main.tsxలో ఇంపోర్ట్ చేశాడు అది కూడా ఇంపోర్టే. ఒకవేళ ఇక్కడ లేకపోతే నువ్వు index.cssలో రాసినది అప్లై అవ్వదు. అర్థమైందా? కొంపదీసి అప్లై అవుతుందా ఏంటి? app.csxది అర్థమైంది కదా మీకు. సో మీరు index.css అనేది ఇక్కడ వాడు ఇంపోర్ట్ చేసి ఇస్తాడు. ఫండమెంటల్గా ఫైల్ ఇంపోర్ట్ అయ్యి ఉండాలిరా, రూల్ నెంబర్ 1, అంతే కదా. ఓకే, సో నాకు CSS అర్థమైపోయింది, ఇంటర్నల్ CSS, ఎక్స్టర్నల్ CSS అర్థమైపోయింది. ఓకేనా. ఇంకొక టైప్ ఆఫ్ CSS ఏంటిది, module.css. గుర్తుందా మీకు module.css? ఇప్పుడు ఈ హోమ్ ఉందిరా, ఈ హోమ్కి నేను ఒక క్లాస్ నేమ్ రాస్తా, ఆ క్లాస్ నేమ్ CSS రాస్తా. ఎక్కడ, app.cssలో రాస్తా. app.css కాదు, వేరే ఫైల్. సో మనం ఇక్కడ సోర్స్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం, విచ్ ఈస్ CSS. ఓకే, CSS. ఈ CSSలో ఒక ఫైల్ రాద్దాము, విచ్ ఈస్ home.module.css. ఇలా కూడా CSS క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే రేపటి నాడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్లోకి మీరు జాయిన్ అయ్యారు, ఆ ప్రాజెక్ట్లో CSS ఎక్కడ ఉందంటే కంగారు పడకుండా ఉండడానికి చెప్తున్నా. ఇక్కడ ఇలాంటి ఫైల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇదే అడ్వాన్స్డ్, దీనికంటే అడ్వాన్స్డ్ ఏం లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు module.cssలో మనం ఏం చేద్దామంటే ఒక క్లాస్ తీసుకుందాం, ఒకటి హెడ్ అనే క్లాస్ తీసుకుందాం, head1 అనే క్లాస్. ఈ క్లాస్లో ఏం చేద్దాం మనం, కలర్ బ్లూ. ఓకేనా. ఇప్పుడు ఈ head1 అనే క్లాస్ హోమ్లో ఇక్కడ వాడదాం, క్లాస్ నేమ్ HEAD head1. ఇలానైనా రాయాల్సింది దీన్ని కాదు, ఇలా రాస్తే అప్లై అవ్వదు అనమాట. ఎందుకు అంటే ఫైల్ పేరేముంది, మాడ్యూల్ అనే పేరుతో ఉంది. సో ఇది కొంచెం డిఫరెంట్ అనమాట, నార్మల్ CSS కాదు. అదే క్లాస్ నేను
మామూలుగా హోమ్ డాట్ సిఎస్ఎస్ రాసి ఆ హోమ్ని ఇంపోర్ట్ చేసుకుంటే పనిచేసేది, కానీ ఇప్పుడు ఇది పనిచేయదు. అయినా మనం ఇంపోర్టే చేయలేదు అసలుకి. హెడ్ ఆ ఫైల్ ఇంపోర్ట్ చేసామా? లేదు, ఇంపోర్ట్ చేయాలి. ఎలా ఇంపోర్ట్ చేస్తామంటే, నువ్వు నార్మల్గా ఇంపోర్ట్ ఇట్లా సిఎస్ఎస్ మాడ్యూల్ సిఎస్ఎస్ అని ఇంపోర్ట్ చేయకూడదు. ఇది ఇగో ఇలా ఇలా ఇంపోర్ట్ చేసి కింద హెడ్ 1 రాసాం కదా, పనిచేస్తుందా? సో ఇది ఇట్లా వర్కౌట్ అవ్వదన్నమాట. ఒకవేళ మాడ్యూల్ లేకపోయి ఉంటే పనిచేసేది. మాడ్యూల్ ఉంది కాబట్టి మారిపోయింది లాజిక్. అది ఎలానో చూడండి. ఇక్కడ స్టైల్స్ అనే ఒక పేరు రాసుకోవాలన్నమాట. ఇగో ఇలా స్టైల్స్ లేకపోతే XYZ ఏదో ఒకటి. ఇప్పుడు ఇది వేరియబుల్ కదా, ఈ వేరియబుల్ని ఇక్కడ వాడాలి, హెడ్లో ఇక్కడ వాడాలి. కానీ డబుల్ కొటేషన్స్లో వాడితే స్ట్రింగ్ కదా, అది కామన్ సెన్స్, మనకు అర్థమైపోయింది. JSXలో ఉన్నప్పుడు వేరియబుల్ వాడాలంటే డబుల్ కొటేషన్స్లో వాడొద్దు. సో ఎలా వాడతారో ఇగో ఫ్లవర్ బ్రాకెట్స్లో వాడాలి. చెప్పా కదా JSX అంటే ఏంటో అని. ఇప్పుడు బ్లూ కలర్ వస్తుందా? రావాలి. ఇది డిఫరెన్స్. అంటే ఓహో బాబు, నువ్వు నార్మల్గా సిఎస్ఎస్ క్రియేట్ చేసుకుంటే ఇంపోర్ట్ చేసుకొని నార్మల్ క్లాస్ నేమ్ రాసుకో. మాడ్యూల్ రాసుకుంటే మాత్రం కొంచెం వేరియబుల్ రూపంలో ఇంపోర్ట్ చేసుకొని వేరియబుల్ రాసుకో, అంతే సిఎస్ఎస్. సో నేను అనుకున్నట్టు నాకు ఇన్లైన్ అర్థమైంది, ఎక్స్టర్నల్ అర్థమైంది, మాడ్యూల్ కూడా అర్థమైపోయింది. టెయిల్ ఈవెంట్ గుర్తుందా? చెప్పాలా? గుర్తుందా? ఎందుకంటే అది చెప్పాల్సింది కూడా ఏం లేదు, ఇక్కడే మనం మామూలుగా డాక్యుమెంటేషన్లో ఇంప్లిమెంట్ చేసేద్దాం దాన్ని కూడా, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, కొంచెం ఐడియా ఉండే ఉంటుంది. రీసెంట్గానే వాడు ప్రాక్టీస్ కూడా చేశాడు, బట్ స్టిల్ ఐ జస్ట్ ప్లస్ కాదురా మనకు కావాల్సింది. నార్మల్ tailwind.com వెబ్సైట్, ఓకేనా? tailwindcss.com ఈ వెబ్సైట్ ఇంపార్టెంట్, ఓకే? కరెంట్ వర్షన్ ఏముందిరా దీనిది? 4.1. ఇప్పుడు దీంట్లో మీరు డాక్స్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? డాక్స్లో యూజింగ్ వీట్ అంటే ఇదే కదా స్టెప్స్. సో మనం ఏమేం చేయాలి ఇప్పుడు? మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ, మనం ప్రాజెక్ట్లోనే ఉన్నాం, ఓకేనా? సెకండ్ ఏంటిది? ఇగో ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి, చేసేద్దాం. సో ఇక్కడ ఒక కొత్త టెర్మినల్ పాత్ చూసుకోవాలి. కొత్త టెర్మినల్ పేస్ట్ నేను ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఖచ్చితంగా క్రియేట్ అయ్యేది వీట్.config.ts. దాంట్లోకి ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేయాలి. మన దగ్గర ఆల్రెడీ ఆ ఫైల్ ఉంటుంది, ఎందుకంటే వీట్ ప్రాజెక్టే కదా మంది. సో ఒకసారి ఆ ఫైల్ని చూడండి. ఇక్కడ వీట్.config. ఇది దీంట్లో ఆల్రెడీ కోడ్ ఉంది ఎంతో కొంత. సో మనం మొత్తం కోడ్ కాదు, ఇగో ఈ ఇంపోర్ట్ ఉంది చూడు, ఈ ఒక్క ఇంపోర్ట్ మనకు కావాలి. వీట్ ఆల్రెడీ ఉంది దాంట్లో, చూసారా? వీట్ ఆల్రెడీ ఉంది. సో మనం చేయాల్సింది ఈ కోడ్ ఒకటి, ఓకే? సెకండ్ ఏం చేయాలరా? టెయిల్విండ్ సిఎస్ఎస్ కాల్ చేయాలి ప్లగిన్ బ్రాకెట్ లోపల, అంతేనా? ఇది బాగానే గుర్తుండాలి. ఇప్పుడు రియాక్ట్ ఉందంటే రియాక్ట్ ఉండని, ప్రాబ్లం ఏముంది? కామా పెట్టేసి కాల్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ ఏం చేయాలరా? సిఎస్ఎస్ యాడ్ ఇంపోర్ట్ సిఎస్ఎస్ టు సిఎస్ఎస్ ఫైల్ దట్ ఇంపోర్ట్స్ టెయిల్విండ్. అంటే ఇది index.csలో పడేయాలి, ఎందుకంటే గ్లోబల్ మొత్తం మనకు కావాలి కదా. ఇక్కడే ఎందుకు రాస్తున్నాం? గ్లోబల్ ఎఫెక్ట్ కోసం. చాలామంది యాప్లో కూడా రాస్తారు, యాప్ కూడా గ్లోబలే కదా, బట్ ఇక్కడ రాసుకున్నా ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటిదిరా? దీన్ని రన్ చేయడం, ఓకే? ఇంకోటి స్టార్ట్ యూజింగ్ టెయిల్విండ్ ఎలా వాడాలో చెప్తున్నాడు. ఇప్పుడు మనకు అయిపోయింది సెటప్. index.css రాసేసాం, వీట్ కాన్ఫిగరేషన్స్ 2 కోడ్స్ అప్డేట్ చేసేసాం, మాడ్యూల్ ఇవన్నీ మనకు అవసరం లేదు. హోమ్లో ఇప్పుడు నేను ఒక కోడ్ ఏదైనా దానికి రాద్దాం. అంటే ఇక్కడ హోమ్ పేజ్ కింద ఒక కోడ్ తీసుకుందాం, H4 అని. ఇక్కడ నేను స్మైల్స్ ఏం వాడను, మామూలుగా వెల్కమ్ టు హోమ్ పేజ్ టెయిల్విండ్ అని పెడదాం, అంతేనా? ఇప్పుడు మనకు డేటా అవుట్పుట్ కనిపిస్తుందా? చూడండి ఒకసారి. హోమ్ పేజ్ టెయిల్విండ్ అని కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఈ టెయిల్విండ్కి మనం ఇక్కడ క్లాస్ నేమే కదా, అంటే సిఎస్ఎస్ అంటే ఎప్పుడు రాయాల్సింది క్లాస్ నేమే. మనకేం కావాలి? txt-6xl కావాలరా. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ క్లాస్ విచ్ ఇంక్రీజెస్ ది సైజ్. ఇంకోటి కలర్, అంటే టెక్స్ట్ రెడ్ 700 రా, ఇది ఒక రెడ్ కలర్ అప్లై చేయడం, ఓకేనా? ఇంకోటి ఏంటిది? బీజీ గ్రీన్ 700, అంటే ఇదేంటిది? బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయడం. అంటే ఈ సిఎస్ఎస్ క్లాసెస్ చదివితే అర్థమవుతుంది. కాదన్నా మొత్తం చెప్పు మాకంటే ఇప్పుడు 100 క్లాసెస్ చెప్పలేం కదా, మీకు ఒక ఫార్మాట్ చెప్తున్నా అంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాంటి ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి గూగుల్ డాక్యుమెంటేషన్ చదవాలి అండ్ ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైంది కదా?
ఓకే గుడ్. ఓ ఆటోమేటిక్ అప్లై అవుతుంది. సో టైల్విన్ కాన్ఫిగరేషన్ చిటికలో చేసేసాం మనం. రెండు లైన్స్ మార్చాము, అప్లై చేసేసాం. అంత ఈజీ అనమాట. క్లియరా? ఇంక ఇది మర్చిపోకూడదు మనం. మనకు వీడియో కూడా ఉంటుంది, డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఇంకా స్టాండర్డ్ ఇంకా మన బ్రెయిన్లో ఫిక్స్ అనమాట. సో వెరీ గుడ్. సో నాకు ఏమర్థమైపోయిందిరా? సిఎస్ఎస్ బాగా అర్థమైంది. యాక్చువల్గా సిఎస్ఎస్ ఇండెక్స్లో ఎందుకు రాసాము, ఇంపోర్ట్ ఎందుకు చేసాము, తర్వాత యాప్లో ఎందుకు రాసాము, తర్వాత మాడ్యూల్ రాసి ఎలా తీసుకొచ్చాము, ఇది క్లియర్గా ఉండాలి పక్కగా. ఎవరైనా ఫస్ట్ జూనియర్ డెవలపర్ టీంలో వస్తాడు చూడు మామూలుగా కంపెనీస్లో, వాడికి ఇవి తెలియవు, ఇవి మర్చిపోతారో మరి ఏంటో తెలియదు. అరే సిఎస్ఎస్ వెతకరా అంటే గంట సేపు వస్తుంది, ఐఎమ్ నాట్ ఫైండింగ్ దిస్ క్లాస్ అంటాడు. ఎందుకంటే ఇవి తెలియదు వాడికి. అరే ఈ వేరియబుల్లో వస్తుందిరా, ఇట్లా వస్తుంది అని తెలియదు అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రియల్ వర్క్. టక్క అడిగాడు అనుకో, క్లాస్ నేమ్ చూడగానే నీకు అర్థమైపోవాలి వీడు ఎక్స్టర్నల్లో రాసాడా, మాడ్యూల్లో రాసాడా, గ్లోబల్లో రాసాడా. అక్కడ చూసుకుంటే అక్కడ వెళ్ళిపోయి మార్చేయడమే. అంత ఫాస్ట్గా ఉండాలి మనం. ఓకేనా? గుడ్. ఇప్పుడు రియాక్ట్ అవుట్ డామ్ మాట్లాడదాం ఒకసారి. అరే రియాక్ట్ అవుట్ డామ్ కంటే ముందు ఐకాన్స్ మాట్లాడాలి, ఇది ఈజీగా అయిపోతుంది. ఓకే, రియాక్ట్ ఐకాన్స్ అంటే ఏంటిదంటే ఒక కొత్త ప్యాకేజ్ని మన కోడ్ బేస్లో ఇన్వాల్వ్ చేయడం. ప్యాకేజ్ అంటే ఏంటిదిరా? మన ప్యాకేజ్ డాట్ చేసిన ఫైల్ తెలుసు కదా మీకు. ఇప్పుడు ప్యాకేజ్ డాట్ చేసినలో రియాక్ట్ అనేది ఒక ప్యాకేజ్, టైల్విండ్ అనేది ఒక ప్యాకేజ్. అలాగే మనకి ఇప్పుడు ఏం ప్యాకేజ్ ఇంట్రడ్యూస్ అవుతుంది? రియాక్ట్ ఐకాన్స్. ఏం ప్యాకేజ్? ఐకాన్స్. వెరీ గుడ్. సో ఇక్కడ ఏమేం చేయాలి? npm i react -icons. ఇది ప్యాకేజ్ పేరు రా. ఓకేనా? ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే మన దగ్గర ప్యాకేజ్ వచ్చి ఉండాలి. వచ్చేసిందా చూడండి, లైవ్లో వచ్చింది. వర్షన్ ఏంటిది? 5.5.0. ఇప్పుడు ఈ ఐకాన్స్ ఎలా వాడాలో చూడాలి. ఎలా వాడాలి ఇది ఆల్రెడీ చెప్పాను నేను, బట్ స్టిల్ చూడండి. ఇక్కడ రియాక్ట్ ఐకాన్స్ అనే ఒక డాక్యుమెంట్. ఏం చేయలేమురా అన్న, నేను డాక్యుమెంటేషన్ చెప్పను, మీరు 6 సంవత్సరాల తోపు, మీకు గుర్తుండ అవి అంత ఉండవు. కోడింగ్ అంటే లక్షలాది డాక్యుమెంటేషన్స్, లక్షలాది కాన్సెప్ట్స్. సో మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. అక్కడ చూసి చెప్తుండే, ఇక్కడ చూసి చెప్తుండే, అది ఏమి ఉండదు. అదంతే. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బూట్ స్ట్రాప్ ఐకాన్, ఏదో ఒక ఐకాన్ రా, ఇది తీసుకుందాం. దీంట్లో ఏంది లోడ్ అవ్వడానికి ఇంతసేపా? ఇగో ఇట్లా ఇంపోర్ట్ చేయాలంటారా ఫస్ట్లోనే. అర్థమైందా కాన్సెప్ట్? రియాక్ట్ ఐకాన్స్ ఫ్రమ్ చేయడం మాకు తెలుసు, ఐకాన్ నేమ్ పెట్టాలి. సో ఫస్ట్ నేనేం చేస్తాను అంటే నాకేం ఐకాన్ కావాలి? ఇగో యాపిల్ ఐకాన్ కావాలి. ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇంపోర్ట్ ఇలా ఉంది. ఏం చేస్తాం? సొంతంగా రాసుడు ఏమి ఉండదు, ఇంకా అది కాపీ పేస్టే. ఓకేనా? ఇక్కడ ఐకాన్స్ వచ్చిందా ఐకాన్? ఇంకా ఈ ఐకాన్ ఎలా ఇప్పుడు నావ్ బార్ నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నావు తెలుసు, ఐకాన్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కూడా తెలుస్తుంది కదా. సేమ్ ఇంపోర్ట్ ఫ్రమ్మే కదా, ప్యాకేజ్ నేమ్ పెట్టి. తర్వాత ఇక్కడ నువ్వు నావ్ బార్ కింద ఎలా వాడావో సిఐ యాపిల్ కూడా అట్లనే వాడు. చెప్పడానికి ఏముంది? ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ హోమ్ పేజ్ పక్కన నేను ఐకాన్ రావాలనుకుంటున్నా. ఏం చేస్తాం? లెస్ దేను, గ్రేటర్ దేను, అంతే కదా. ఒక కంపోనెంట్ నువ్వు నావ్ బార్ రాసినప్పుడు కాల్ చేసుకున్నప్పుడు సిఐ యాపిల్ కాల్ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు, సేమ్ సింటాక్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడు ఐకాన్ వచ్చిందా మనకు? ఇగో ఇక్కడ చిన్నగా వచ్చింది చూడు, కనిపిస్తుందా? వచ్చింది కదా ఐకాన్. సైజ్ మార్చొచ్చు, దాన్ని మారుద్దాం సైజు. ఇక్కడ ఇంతకుముందు కోడ్ సజెషన్ వచ్చింది చూసారు కదా మీరు. ఈ ఐకాన్కి ఒక యాట్రిబ్యూట్ అనమాట అది. ఏంటి? సైజు 50 ఏదో ఒకటి వాల్యూ పెడదాం. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. మారింది కదా, ఇది నేను 100 సిరీస్ మారింది కదా. సో నౌ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండ్ అండ్ లైక్ అప్లయింగ్ థౌజండ్స్ ఆఫ్ ఐకాన్స్. ఇంకా నీకు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక జీరా టికెట్ వచ్చింది. ఆ టికెట్లో నీకు వాడు ఇట్లా డబ్బాలు పెట్టి ఒక 4 ఐకాన్ వాడమని ఇచ్చి ఉంటాడు. ఇంకా నీకు ఏమైనా ప్రాబ్లమా? రావడం, రియాక్ట్ ఐకాన్స్ ఇన్స్టాల్ చేసుకోవడం. ఆల్రెడీ రియాక్ట్ ఐకాన్స్ ఉండే ఉంటుంది వాళ్ళ దాంట్లో, ఎవరి దాంట్లో అయినా. లేకపోతే ఇన్స్టాల్ చేయడం, ఐకాన్స్ ఏదో గుర్తుపెట్టి చదువుకోవడం, తీసుకొచ్చి పెట్టడం, అంతే కదా. సో దిస్ ఈజ్ హౌ జనరల్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ హ్యాపెన్స్. యూఐ బేసిక్స్ అంటే ఇంకా అదే, సైజులు మార్చుకోవడం, కొంచెం కలర్ చేసుకోవడం, సిఎస్ఎస్ రాసుకోవడం, అది. సో నాకేమైపోయింది? రియాక్ట్ ఐకాన్స్ కూడా అర్థమైపోయింది. సేమ్ రియాక్ట్ ఐకాన్స్ లాగానే ఏముంటుందిరా? రియాక్ట్ అవుట్ డామ్ ఉంటుంది. అది కూడా ఒక ప్యాకేజే కదా. సో ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఎలా వాడతారో చూడు. ఇక్కడ ప్యాకేజ్ అంటే ఖచ్చితంగా నేను టెర్మినల్కే వస్తా, ఎందుకంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. వెరీ గుడ్. సో npm i react router DOM, ఇవి ఎప్పుడు హైఫన్ సింబల్ తోటి ఉంటాయి చూడండి. సెపరేట్ పదాలు ఉండవు ప్యాకేజెస్ ఎప్పుడు. ప్యాకేజ్ డాట్ చేసి చూసుకోవాలి అప్పుడప్పుడు కొంచెం. ఇది వచ్చింది కదా.
వెరీ గుడ్. ఇప్పుడు ఇది వాడడం కూడా ఈజీ రా. దీంట్లో 3 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్రౌజర్, రౌటరు, రౌట్స్, రౌట్. ఏమేమి కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి? రౌట్స్. ఇప్పుడు అది రాద్దాం. సో ఎక్కడ రాస్తారు దాన్ని అంటే app.tsxలో రాస్తారు జనరల్గా. ఇప్పుడు నేను app.tsxలో కూడా రాయను, వేరే దగ్గర రాస్తా. చూడండి ఇక్కడ పేజెస్ సిఎస్ఎస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రౌట్స్ అని పెట్టుకుంటా, ROUTS సపరేట్గా అనమాట. ఓ షెట్, తప్పు క్రియేట్ చేశా కదా ఫైల్. అది సోర్స్లో ఏం క్రియేట్ చేయాలరా? ఫోల్డర్. ఏమని? రౌట్స్. బెస్ట్ అంటే పెద్ద ప్రాజెక్ట్స్ అలా రాస్తారనమాట. ఇక్కడ యాప్ రౌట్స్ .tsx అని రాస్తారు. యాప్ రౌట్స్ అంటే కంపోనెంటే, అది కూడా ఈ భూమి మీద అన్ని కంపోనెంట్లే రియాక్ట్లో. ఇప్పుడు ఇక్కడ కంపోనెంట్ అంటే ఖచ్చితంగా గుర్తుండాల్సింది ఏంట్రా? ఫంక్షన్. వెరీ గుడ్. సో ఏం పెట్టాంటారా? నేను యాప్ రౌట్సే పెట్టా కదా. ఓ సారీ, యాప్ రౌట్స్. ఇది కాదు, ఇది కంపోనెంట్ కాబట్టి మనకు కావాల్సింది యారో ఫంక్షన్. ఓకే, యారో ఫంక్షన్. రిటర్న్ తర్వాత రాద్దాం. ఫస్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ రౌట్ కంపోనెంట్ XYZ అనుకున్నా పని చేస్తుంది, అది ప్రాబ్లం లేదు. కానీ మనకు తెలియాలి చదవగానే అని. ఇప్పుడు దీంట్లో రాయాల్సింది మన కోర్ కాన్సెప్ట్ రా. రిటర్న్ లోపల ఫ్రాగ్మెంట్స్ లోపల రాయాలి. ఇప్పుడు app.tsxలో ఈ చెత్త అంటే ఏమి ఉండదు ఇంకా. ఇవన్నీ ఫ్రాగ్మెంట్స్ రాయని నేను సింపుల్గా యాప్ రౌట్స్ కాల్ చేసుకుంటా. ఇది సింప్లెస్ట్ అనమాట. అంటే బెస్ట్. పెద్ద ప్రాజెక్ట్స్ ఇలా రాస్తారనమాట. ఎందుకంటే యాప్ రౌట్స్ అనేది ఇన్ని రౌట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది కదా. అన్ని యాప్లోనే క్లమ్జీ చేసేస్తే చాలా గలీజ్గా అయిపోతుంది. ఇప్పుడు చూస్తే నీకు యాప్ రౌట్స్ UIలో కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఇప్పుడు రౌటింగ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ యాప్ రౌట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏముంటుంది? ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిదిరా? బ్రౌజర్ రౌటర్ ఇంపోర్ట్ అయిందా మీద? ఇది ఓపెన్ ట్యాగ్ ఉంటుంది ప్లస్ క్లోజ్ ట్యాగ్ ఉంటుంది, అంతేనా? ఓపెన్ ట్యాగ్ ప్లస్ క్లోజ్ ట్యాగ్. ఇప్పుడు డిఫైన్ యువర్ రౌట్స్ హియర్. ఏం రాయాలి ఇక్కడ? రౌట్స్ అని రాయాలి. రౌట్సా రౌటరా? రౌట్స్ ప్లూరల్. అర్థమైందా? ఇది కూడా ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. ఇగో ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడు ఇక్కడ. తర్వాత ఏం రాస్తారా? రౌట్. గుడ్. సో దీన్ని మనం ఆన్ చేసి పెడదాం. ఇంకా మన కోసం వాడు రాసేసాడు ఆల్రెడీ. ఇప్పుడు ఈ హోమ్ అనేది ఖచ్చితంగా ఏం కావాలి? మీది ఇంపోర్ట్ అవ్వాలి కదా. మనం రాసుకుంది హోమ్ పేజే కదా. ఈ రౌట్ కూడా ఇంపోర్ట్ అవ్వాలి కదా. సో బ్రౌజర్ రౌటరు, రౌట్స్. వెరీ గుడ్. అండ్ హోమ్ కంపోనెంట్ అండ్ ఇండెక్స్ రౌట్ అంటారు దీన్ని. ఫస్ట్ స్లాష్ అంటే ఏంటిదా? ఇండెక్స్ రౌట్ వచ్చేసింది. హోమ్ పేజ్లో ఏం రాసేసింది అంతా ఇండెక్స్ రౌట్లోకి వచ్చేసింది. క్లియరా? ఇప్పుడు ఇంకొక రౌట్ క్రియేట్ చేద్దాం. ఇంకొక రౌట్ క్రియేట్ చేయాలంటే హోమ్ పేజ్లో నావిగేషన్ బార్ ఉంది కదా. నావిగేషన్ బార్లో ఏమేమో పంపించుకున్నాం కదా. ఇప్పుడు నావిగేషన్ బార్ లోపల ప్రాప్స్, ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ తీసేద్దాం. ఇక ఇక్కడ ఏం పెట్టుకుందాం? ఒక చిన్న ఇది పెట్టుకుందాం. ఏంటిది? మనం సర్వీసెస్ క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక H1లో ఏం చేద్దామంటే సర్వీసెస్ అనే ఒక బటన్ క్రియేట్ చేసాం రా, అంతే. ఓకే, మనం నావ్ బార్లో సర్వీసెస్ అని కనిపిస్తుందా మీకు? సేవ్ అయిందా లేదా ఇది? మళ్ళీ ఏమైంది దీనికి? ఎక్కడ? ఓ సారీ, ఈ హోమ్ పేజ్ క్లీన్ చేద్దాం ఫస్ట్. క్లీన్ చేస్తే మీకు సెట్ అవుతుందా? గుర్తుంటుందా? కమెంట్ చేస్తుంది సార్ మొత్తం. ఇది కమెంట్, ఇది కూడా ఫ్లాగ్ అంతా కమెంట్. మనకి దీంతో పని లేదు. ఇది కూడా కమెంట్, ఇది కూడా కమెంట్. నావ్ బారు ఓపెన్ క్లోజ్ అయ్యింది. H2 ఆన్లో ఉండాలి మనకి. ఓకేనా? ఓకే కదా. అవన్నీ జస్ట్ కమెంట్ చేసా, ఏం తీయలేదు మనం. సర్వీసెస్. ఇప్పుడు నేను సర్వీసెస్ని క్లిక్ చేయగానే నాకు ఏం కావాలరా? నావ్ బార్లో ఈ బటన్ని క్లిక్ చేస్తారా నేను? అంటే ఇక్కడ ఆన్ క్లిక్, H1 ఉన్న ఏదైనా కూడా ఆన్ క్లిక్ రాయొచ్చు. ఓకే, ఆన్ క్లిక్ రాయొచ్చు. లేకపోతే ఆన్ క్లిక్ అంటే ఇప్పుడు మీకు నావిగేట్ చెప్పాల్సి వస్తుంది. నావిగేట్ కాకుండా దీన్ని యాంకర్ ట్యాగ్ లాగా రాసుకుందాం. క్లిక్కబులే కదా యాంకర్ ట్యాగ్, తెలుసు కదా మీకు. ఏ ట్యాగ్? href ఉంటుంది కదా. hrefలో స్లాష్ సర్వీసెస్ పెట్టొచ్చు కదా. అంటే సర్వీసెస్ పేజ్కి వెళ్ళాలి. ఇదే గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. మీకు తర్వాత చెప్తాను నేను అది లింక్ ఎలా వాడతారు, ఆ యూజ్ నావిగేట్లు అవి ఉంటాయి. అవి అవసరం లేదు, మనకు పని చేయడం ఇంపార్టెంట్ రైట్ నా. ఇప్పుడు ఇది ఉందా? ఏ ఉంది, ఇది ఉంది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తుంది, ఇగో క్లిక్ అవుతుంది కదా. సర్వీసెస్కి వచ్చిందా? రౌట్ మారింది కదా. కానీ ఆ రౌట్ మన దగ్గర ఉందా? లేదు. ఎక్కడ క్రియేట్ చేయాలి దాన్ని? యాప్ రౌట్స్లో.
మన రౌట్ ఫోల్డర్లో ఏదిరా ఇగో ఇది యాప్ రౌట్స్లో ఇక్కడ క్రియేట్ చేయాలి ఏమని ఇంకో కొత్త రౌట్ కాబట్టి రౌట్ పాత్ ఏముంటుంది పాత్ అనేది ఇప్పుడు సర్వీసెస్ ఉంటుంది అక్కడ మనం ఏం రాసాం లింక్ అనేది అండ్ ఇక్కడ కంపోనెంట్ ఏం రావాలిరా పేజెస్లో క్రియేట్ చేసుకున్న సర్వీసెస్ రావాలి ఏదిరా లేదారా మనం రాసాం కదా సర్వీసెస్ ఏది సర్వీసెస్ డాట్ టీఎస్ఎక్స్లో ఇది ఉంది కదా మనకి ఇది ఎందుకు సజెషన్లో రావట్లేదు ఇంపోర్ట్ అగో పేజెస్లో ఉన్న సర్వీసెస్ ఇంపోర్ట్ అయింది కదా ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే క్లిక్ చేస్తే ఏమవుతుందిరా ఆల్రెడీ సర్వీసెస్ పేజ్ అంటే మనం ఇంతకుముందు వచ్చేసాం ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది వెళ్ళిందా కరెక్టే ఉందా ఓకే ఇప్పుడు ఇంకో రౌట్ క్రియేట్ చేద్దాం నావిగేషన్ బార్లో ఇక్కడ సర్వీసెస్ కాకుండా అబౌట్ అంతే కదా ఇప్పుడు అబౌట్ రౌట్ పనిచేస్తుందా మనకి ఇక్కడ అబౌట్ అనేది మీద వచ్చింది కదా కానీ రౌట్ మనం క్రియేట్ చేసామా చేయలేదు సో ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వెరీ గుడ్ యాప్ రౌట్స్లో యాజ్ ఇట్ ఈస్ మార్చి ఈ పాత్ మార్చాలి పాత్ ఏంటిది అబౌట్ ఇంకా సర్వీసెస్ అంటే ఇంక నువ్వు అబౌట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కంపోనెంట్ పిలుచుకో నీకేమవుతుంది ఇప్పుడు అబౌట్ క్లిక్ చేసినా ఇగో అబౌట్ క్లిక్ చేసినా వస్తుంది సర్వీస్ క్లిక్ చేసినా వస్తుంది ఇది రౌటింగ్ సిస్టమ్ అర్థమైందా ఇప్పుడు డిజైన్ మీద ఫోకస్ చేయట్లేదు నేను ఎందుకంటే మీకు డివ్వులు 2 రాసుకొని డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టుకొని దానికి ప్యాడింగ్ విడ్త్ కొంచెం మంచిగా ఇచ్చుకుంటే మీకు నావిగేషన్ బార్ రెడీ అంతే కదా సో మీరు ఏం చేయొచ్చు అంటే నాకు ప్రాక్టీస్ కోసము మనం అనుకున్న ఇప్పుడు ఈ దాకా అయిపోయింది కదా మనకి డామ్ అయిపోయింది కదా మనం అనుకున్న 6 టాపిక్స్ క్లోజ్ కదా ఇప్పుడు సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ సెటప్ చేయండి కొత్తగా చేయండి పాతవేం ఇంకా మర్చిపోండి అన్నీ డిలీట్ చేసేయండి ఇప్పుడు ఏం చేయండి ఇది క్రియేట్ చేయండి ఫైల్ స్ట్రక్చర్స్ అవన్నీ మీరు డిలీట్ చేసుకోండి తర్వాత మీరు ఫస్ట్ నావిగేషన్ బార్ డిసైడ్ చేయండి నావిగేషన్ బార్ విత్ రియాక్ట్ రౌటర్ డాము విత్ ఐకన్స్ హోమ్ పక్కన ఐకన్ రావాలి చిన్న హోమ్ ఐకన్ సర్వీసెస్ పక్కన చిన్న ఇనుప సామాన్ల ఐకన్లు వస్తుంది సర్వీసెస్ది అట్లాంటి అబౌట్ పక్కన ఒక హ్యూమన్ ఐకన్ చిన్నది కాంటాక్ట్ పక్కన సెల్ ఫోన్ ఐకన్ ఇట్లా ఒక నావిగేషన్ బార్ క్రియేట్ చేశారనుకో మీకు ఏమేమి కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి రియాక్ట్ ఐకన్స్ బేసిక్ క్లియర్ అవుతుంది రియాక్ట్ రౌటర్ డామ్ క్లియర్ అవుతుంది తర్వాత మీరు సిఎస్ఎస్ కూడా ఆల్మోస్ట్ అయినట్టే మేబీ మీరు టెయిల్విండ్ వాడతారు కదా ఆబ్వియస్లీ సో సిఎస్ఎస్ క్లియర్ అవుతుంది అండ్ కంపోనెంట్ ఆబ్వియస్లీ క్లియర్ అవుతుంది జేఎస్ఎక్స్ ఆబ్వియస్లీ మహా అయితే ప్రాప్స్ స్టేట్స్ మీ దగ్గర ఉండవు బట్ ఒక హోమ్ పేజ్లో రాయడము ఏదో ఒకటి చేయొచ్చు ప్రాక్టీస్ కోసం ఓకే అండ్ ఇదంతా అయిపోతుంది అంటే 6 టాపిక్స్ మీరు కోడ్ రాయొచ్చు రేపు మీరు చేసే వర్క్ మీద ఈ 6 టాపిక్స్ యొక్క కోడ్ ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డౌట్స్ ఏం లేవు ఆల్రెడీ సెకండ్ టైం మనం వినేదంతా దీంట్లో ఇవన్నీ ఆల్రెడీ చెప్పినవే మనం ఏం చేయొచ్చు ఈ వీడియో యూట్యూబ్లో పెడతాం కదా ఆబ్వియస్లీ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి మీకు ఏ డౌట్ ఉందో స్టాప్ చేసి చూడొచ్చు ఓకేనా ఈ రికార్డింగ్ ఎక్కువ సైజ్ అయిపోతే ప్రాబ్లం రాదు ఒక్క నిమిషం